క్రిప్టో వాలెట్స్ వీటి కథేంతో సింపుల్గా చూద్దాం. క్రిప్టో కొన్నాక దాన్ని సేఫ్గా ఎక్కడ దాచుకోవాలి అదే ఇప్పుడు చూద్దాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, వాలెట్లు కాయిన్స్ని కాదు, వాటి కీస్ని స్టోర్ చేస్తాయి. మొదలుపెట్టే వాళ్లకి మొబైల్ వాలెట్స్ చాలా ఈజీ, అచ్చం మన జేబులో పర్సులాంటివే. ఇవి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి వెబ్3ని ఎక్స్ప్లోర్ చేయడానికి బెస్ట్. ముఖ్యంగా ట్రస్ట్ వాలెట్, జెంగో, సింప్లిసిటీ, సెక్యూరిటీ ఫీచర్స్తో కొత్త వాళ్లకి చాలా బావుంటాయి. సరే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కీస్ని మన కంట్రోల్లోకి తీసుకోవడం, ఇంకా ఎక్కువ సెక్యూరిటీ కోసం. ఇక్కడ తేడా ఒకటే, ప్రైవేట్ కీస్ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, మన దగ్గర ఉంటేనే అది నిజమైన ఓనర్షిప్. ఎక్స్చేంజ్ నుంచి మన ఎసెట్స్ని బయటకు తీసుకురావడానికి ఇలాంటి వాలెట్ ఒక మంచి ఫస్ట్ స్టెప్. ఇక సీరియస్గా లాంగ్ టర్మ్ హోల్డింగ్ కోసమైతే హార్డ్వేర్ వాలెట్స్ ఒక పర్సనల్ బ్యాంక్ లాకర్ లాంటివి. కీస్ని పూర్తిగా ఆఫ్లైన్లో ఉంచడం వల్ల ఆన్లైన్ హ్యాక్స్ నుంచి వీటికి తిరుగులేని ప్రొటెక్షన్ ఉంటుంది. లెడ్జర్ కనెక్టివిటీ నుండి టాంగెమ్ కార్డ్ సింప్లిసిటీ వరకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ వాలెట్ వాడినా సరే క్రిప్టోని సేఫ్గా ఉంచడానికి ఈ 3 రూల్స్ చాలా ముఖ్యం. ఇది చాలా ఇంపార్టెంట్. సీడ్ ఫ్రేజ్ని ఎవ్వరితోనూ షేర్ చేయొద్దు, అదే మీ డబ్బుకి మాస్టర్కి. ఈ ఫేమస్ మాట వినే ఉంటారు, యువర్ కీజ్ యువర్ క్రిప్టో, అంతా మన బాధ్యతే. మరి ఏది సరైన స్టార్టింగ్ పాయింట్? అది మన అవసరం, బాధ్యత తీసుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే సింపుల్గా మొదలుపెట్టడానికి మొబైల్ వాలెట్, లాంగ్ టర్మ్ హోల్డింగ్కి హార్డ్వేర్ వాలెట్. అందుకే మన అవసరాలకు తగ్గట్టుగా కన్వీనియన్స్, సెక్యూరిటీ మధ్య సరైన బ్యాలెన్స్ చూసుకోవాలి. అయితే అసలు ప్రశ్న ఇదే, మన ఫైనాన్స్ భవిష్యత్తు ఒక యాప్లో ఉంటుందా లేక ఒక వాల్ట్లో ఉంటుందా?